వెల్కమ్ టు ఏఎస్ఎం ఇంగ్లీష్ అండి. 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో నుంచి థర్డ్ లెసన్లో ఉన్నటువంటి గ్రామర్ టాపిక్ ఈరోజు చూద్దాం. సో థర్డ్ లెసన్ వచ్చేసి ద గ్లిమ్సెస్ ఆఫ్ ఇండియా. ఈ థర్డ్ లెసన్లో మనకి ఇచ్చినటువంటి టాపిక్ అండి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. సో ఈ టాపిక్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేయబోయే ముందు మనం ఒక చిన్న టేబుల్ని చెక్ చేద్దామండి. కొంత బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని తర్వాత టెక్స్టువల్ గ్రామర్లోకి వెళ్ళిపోదాం. సో ఈ టేబుల్ మీరు సరిగ్గా గమనిస్తే టెన్స్ అనేది ఎలా చేంజ్ అవుతుంది డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఈ టేబుల్ చూసి మనం అర్థం చేసుకోవచ్చు. డైరెక్ట్ స్పీచ్లో కనుక సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉంటే అది ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి సింపుల్ పాస్ట్గా మారిపోతుంది. అదే డైరెక్ట్ స్పీచ్లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారిపోతుంది. డైరెక్ట్ స్పీచ్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ పర్ఫెక్ట్గా మారిపోతుంది. డైరెక్ట్ స్పీచ్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారిపోతుంది. అంటే ప్రజెంట్ టెన్స్ అన్నీ కూడా పాస్ట్ టెన్స్గా మారిపోతూ ఉన్నాయి. అదే డైరెక్ట్ స్పీచ్లో ఒకవేళ పాస్ట్ టెన్స్ ఉంటే అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది డైరెక్ట్ స్పీచ్లో ఉంటే అది ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి పాస్ట్ పర్ఫెక్ట్గా మారిపోతుంది. అదే డైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటే అది ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం టెక్స్టువల్గా ఉన్నటువంటి ఎక్సర్సైజ్ సాల్వ్ చేద్దామండి. టెక్స్టువల్గా మనకి ఒక 3 డైలాగ్స్ ఇచ్చారు డైరెక్ట్ స్పీచ్లో, వాటిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి మనం. ఫస్ట్ ఫార్మర్, సెకండ్ ఫార్మర్, ఆఫీసర్, ఈ 3 పర్సన్స్ చెప్పినటువంటి 3 డైలాగ్స్ ఇచ్చారు పైన. ఈ డైలాగ్స్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. ఫస్ట్ ఫార్మర్ అంటున్నారండి, వై ఆర్ యువర్ మెన్ టేకింగ్ అవే ద ఎంటైర్ క్రాప్ అని చెప్పేసి అన్నాడు. దానికి సపోర్ట్గా సెకండ్ ఫార్మర్, యువర్ మెన్ హ్యావ్ టేకెన్ అవే ఎవ్రీథింగ్ అని చెప్పేసి అన్నాడు. సో ఇద్దరు ఫార్మర్స్ చెప్పిన దానికి రిప్లైగా ఆఫీసర్, యు ఆర్ స్టిల్ ఇన్ ఏరియాస్, ఇఫ్ యూ డోంట్ పే ట్యాక్స్ నెక్స్ట్ వీక్ ఐ విల్ సెండ్ యూ టు జైల్ అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారండి. సో ఈ డైలాగ్స్ని మనము ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. సో ఫస్ట్ మార్చడానికి మనం టెన్స్ ఏదో చూసుకోవాలి, తర్వాత ప్రొనౌన్స్ మార్చాలి, తర్వాత అసెర్టివ్ సెంటెన్సా, ఇంపరేటివ్ సెంటెన్సా, ఇంటరాగేటివ్ సెంటెన్సో చెక్ చేసుకోవాలి. సో వాటి ప్రకారమే మార్చాలండి. ఈ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించినటువంటి పూర్తి క్లాసెస్ ఆల్రెడీ నేను నా యూట్యూబ్ ఛానల్లో చేశానండి. డీటెయిల్గా కావాలంటే నా ఛానల్లో గ్రామర్ పార్ట్లో చెక్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇది చూద్దాం. ఫస్ట్ ఫార్మర్, వై ఆర్ యువర్ మెన్ టేకింగ్ అవే ద ఎంటైర్ క్రాప్ అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయిపోయింది కాబట్టి ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ని మనం అసెర్టివ్ సెంటెన్స్గా మార్చాలి. ఇంకొకటి ఆర్ టేకింగ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్గా మార్చాలి. ఇంకొకటి ఇంటరాగేటివ్ సెంటెన్స్లో కంజంక్షన్ మనం WH వాడతాం. ఓకే, సాల్వ్ చేద్దామండి. సో ఎవరు మాట్లాడుతున్నారు ఈ డైలాగ్స్? ఫస్ట్ ఫార్మర్ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి వేరే వ్యక్తి చెప్తారనమాట. ఇండైరెక్ట్లో స్పీకరు ఉండడండి, ఆ స్పీకర్ చెప్పిన డైలాగ్స్ని యాజ్ టీజ్గా వేరే వ్యక్తి చెప్తారనమాట. ద ఫస్ట్ ఫార్మర్ ఏమన్నాడండి, వై ఆర్ యువర్ మెన్ టేకింగ్ అవే ద ఎంటైర్ క్రాప్ ఇలా అడిగాడు. సో అడిగాడు కాబట్టి ఆస్క్డ్ అని చెప్పేసి రాస్తాను. ఓకేనండి. సో తర్వాత ఎవరిని అడిగాడు? ద ఆఫీసర్ని అడిగాడు అనమాట. సో ద ఆఫీసర్ అని చెప్పేసి రాస్తాను. సో ఇక్కడ ఒక పార్ట్ వరకు రాసేసాం. సెకండ్ పార్ట్ ఏంటి? ఈ కాలన్కి తర్వాత ఉన్నటువంటిదంతా కూడా సెకండ్ సెంటెన్స్ అండి. దీన్ని యూజువల్గా మనకి ఇన్వర్టెడ్ కామాస్లో ఇస్తూ ఉంటారు. సో కంజంక్షన్ రాస్తాము. రిపోర్టింగ్ పార్ట్ అయిపోయిన తర్వాత మనము కామా ప్లేస్లో కంజంక్షన్ రాస్తాం. సో ఇంటరాగేటివ్ సెంటెన్స్లో కంజంక్షన్ WH రాస్తాం మనం, కాబట్టి వై అని రాశాను. సో ఇచ్చింది ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాబట్టి మనం అసెర్టివ్ సెంటెన్స్గా రాయాలంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఫార్మేట్లో రాయాలి. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి యువర్ మెన్. సో యువర్ మెన్ని మనం ఫస్ట్కి తీసుకురావాలి ఆర్ తర్వాతకి తీసుకురావాలన్నమాట నార్మల్ సెంటెన్స్ అవ్వాలంటే. సో యువర్ మెన్, యువర్ అనేది ప్రనౌన్. సో కాబట్టి ప్రనౌన్ మారిస్తే మనము హిజ్ మెన్ అయిపోతుంది అనమాట, ఎందుకంటే ఆఫీసర్కి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి. ఆర్ అనేది ప్రజెంట్ టెన్స్ కాబట్టి పాస్ట్ టెన్స్గా మారితే వర్ అయిపోతుంది. నెక్స్ట్ అండి టేకింగ్ అవే ద ఎంటైర్ క్రాప్. సో దీంట్లో మనం మార్చేది ఏం లేదు, యాజ్ టీజ్గా రాసేస్తాం. ద ఆన్సర్ ఈస్ ద ఫస్ట్ ఫార్మర్ ఆస్క్డ్ ద ఆఫీసర్ వై హిజ్ మెన్ వర్ టేకింగ్ అవే ద ఎంటైర్ క్రాప్ అని చెప్పేసి రాస్తాం. ఓకే, ఫస్ట్ ఫార్మర్ మాట్లాడేశాడండి. దానికి సపోర్ట్గా సెకండ్ ఫార్మర్ ఏమని మాట్లాడాడండి, యువర్ మెన్ హ్యావ్ టేకెన్ అవే ఎవ్రీథింగ్ అన్నాడు. సో ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది, సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది. సో అసెర్టివ్ సెంటెన్స్. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఏంటి? ఏ టెన్స్? హ్యావ్ టేకెన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్గా మార్చేస్తాము, ప్రనౌన్ మార్చేసుకుంటాము. సో దీన్ని చేంజ్ చేస్తే సెకండ్ ఫార్మర్ అని చెప్పేసి రాస్తాము. ఇక్కడేంటి? అసెర్టివ్ సెంటెన్స్ కాబట్టి సెడ్ అని చెప్పేసి రాస్తాము. ఓకే, రైట్. ప్రనౌన్ మార్చాలి కాబట్టి ప్రనౌన్ కంటే ముందు అసెర్టివ్ సెంటెన్స్లో దట్ అనే కంజంక్షన్ వాడతాం మనం. అది WH అయితే WH వాడతాం. సో ఇప్పుడు ప్రనౌన్ మారిస్తే దేర్ మెన్ అయిపోతుంది అనమాట. హ్యావ్ టేకెన్, సో హ్యాడ్ టేకెన్గా రాస్తాము. అవే ఎవ్రీథింగ్, సో ఇది కామన్ అనమాట యాజ్ యూజువల్. నెక్స్ట్ థర్డ్ది మారిస్తే అండి ఆఫీసర్
ఏమంటున్నాడు, యు ఆర్ స్టిల్ ఇన్ ఏరియాస్, ఇఫ్ యూ డోంట్ పే ట్యాక్స్ నెక్స్ట్ వీక్ ఐ విల్ సెండ్ యూ టు జైల్ అని చెప్పేసి అన్నాడు. సో ఆఫీసర్ చెప్పాడు కాబట్టి ఆఫీసర్, ఇదంతా కూడా అసెప్టివ్ సెంటెన్స్ అని మనకు తెలుస్తూ ఉంది. సో కాబట్టి ఇతను రిప్లై, వాళ్ళిద్దరు అడిగిన దానికి రిప్లై చేస్తున్నాడు కాబట్టి మనం రిప్లైడ్ అని చెప్పేసి రాస్తాము. సో తర్వాత కంజంక్షన్ దట్ రాయాలి కాబట్టి దట్ రాస్తాము. యూ ఆర్ స్టిల్ ఇన్ ఏరియాస్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో యూ అనే ప్రొనౌన్స్ మార్చాలి మనం కాబట్టి దేగా రాస్తాము. సో పాస్ట్ ఫామ్లో రాయాలంటే వర్ రాస్తాము. తర్వాత స్టిల్ ఇన్ ఏరియాస్ అండ్ వార్న్డ్ దెమ్ అని ఎందుకు రాశాను, ఆ నెక్స్ట్ సెంటెన్స్ చూస్తే మనం ఎన్ని సెంటెన్స్ ఉంటే అన్ని సెంటెన్స్ మార్చాలండి. ఇఫ్ యూ డోంట్ పే ట్యాక్స్ నెక్స్ట్ వీక్ ఐ విల్ సెండ్ యూ టు జైల్ అని వార్నింగ్ ఇచ్చాడు కాబట్టి వార్న్డ్ దెమ్ అని చెప్పేసి రాశాను. సో ఏమని వార్న్ చేశాడండి, దట్ అనే కంజంక్షన్ రాసిన తర్వాత రాయాలి. ఏ సెంటెన్స్ ఆ సెంటెన్స్కి మనం అసెప్టివ్ సెంటెన్స్కి దట్ అనే కంజంక్షన్ రాయాల్సిందే. సో ఇఫ్ యూ కాస్త దే అయిపోతుంది. డోంట్ పే ప్రజెంట్ టెన్స్ కాబట్టి డింట్ పేగా మారిపోద్ది, డిడ్ నాట్ పే ట్యాక్స్ అని. నెక్స్ట్ వీక్ కాస్త ద ఫాలోయింగ్ వీక్గా మార్చేస్తాం అనమాట. అయి ఉంది కాబట్టి అయిని కూడా మార్చాలి, హీగా మారుస్తాం. ఇక్కడ హీ అంటే ఆఫీసర్ అండి. విల్ కాస్త వుడ్గా మారిపోద్దండి, వుడ్ సెండ్. యూ అంటే ఇక్కడ ఫార్మర్స్ ఎక్కడికి పంపిస్తా అన్నాడు, జైలుకి పంపిస్తాను అన్నాడు. సో ఫైనల్గా మన ఆన్సర్ ఏమొస్తుందంటే ద ఆఫీసర్ రిప్లైడ్ దట్ దే వర్ స్టిల్ ఇన్ ఏరియాస్ అండ్ వార్న్డ్ దెమ్ దట్ ఇఫ్ దే డిడ్ నాట్ పే ట్యాక్స్ ద ఫాలోయింగ్ వీక్ హీ వుడ్ సెండ్ దెమ్ టు జైల్ అని కూడా రాయొచ్చండి. ఇక్కడ ఏరియాస్ అంటే అప్పుల్లో ఉన్నారు, ఇంకా రుణపడి ఉన్నారు, బాకీ ఉన్నారు మీరు అని చెప్పేసి అర్థం అండి. ఓకే, సో టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి మరో ఎక్సర్సైజ్ అండి, చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి ఇంతకు ముందు ఇచ్చినట్లుగానే ఫస్ట్ మ్యాన్, సెకండ్ మ్యాన్, థర్డ్ మ్యాన్ ఇచ్చారు. అక్కడ ఫస్ట్ ఫార్మర్, సెకండ్ ఫార్మర్, ఆఫీసర్ ఇచ్చారండి. ఇక్కడ ఫస్ట్ మ్యాన్, సెకండ్ మ్యాన్, థర్డ్ మ్యాన్ అని ఇచ్చారు. ఫస్ట్ మ్యాన్ ఏమంటున్నారంటే వీ మస్ట్ ఎడ్యుకేట్ అవర్ బ్రదర్స్ అని చెప్పేసి అన్నాడండి. ఓకే, సో మనకి ఇక్కడ తెలిసిపోతుంది ఈ సెంటెన్స్ అసెప్టివ్ సెంటెన్స్ అని. అసెప్టివ్ సెంటెన్స్ అంటే మనము దట్ అనే కంజంక్షన్ వాడతాము, సెడ్ అని రిపోర్టింగ్ పార్ట్లో ఉపయోగిస్తాము, సో టెన్స్ మారుస్తాము. సో ఈ లైన్ తనే ఇచ్చాడండి ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో. ద ఫస్ట్ మ్యాన్ సెడ్ దట్ కంజంక్షన్ కూడా వాడే ఇచ్చాడు. సో కాబట్టి వీ మస్ట్ ఎడ్యుకేట్ అవర్ బ్రదర్స్ అనేటటువంటి టెన్స్ మారిస్తే చాలు. సో వీ అనేటటువంటి ప్రొనౌన్ని మార్చాలి. నెక్స్ట్ చూడండి, ఆన్సర్ రాసేస్తే వీ దే అయిపోతుంది, మస్ట్ ఆల్రెడీ మస్ట్గానే ఉంటుంది, ఎడ్యుకేట్ ఇక్కడ అవర్ కాస్త దేర్ బ్రదర్స్ అయిపోతుంది అనమాట. సో సెకండ్ చూస్తే సెకండ్ మ్యాన్ అండ్ ట్రై టు ఇంప్రూవ్ దేర్ మెటీరియల్ కండిషన్స్ అని చెప్పేసి అన్నాడు. సో దీనికి కూడా సగం పార్ట్ వాళ్ళే ఇచ్చారండి. సెకండ్ మ్యాన్ యాడెడ్ దట్ అని చెప్పేసి దట్ అనే కంజంక్షన్ దాకా ఇచ్చారు. సో దీనికి ఆన్సర్ రాస్తేనండి, సో ట్రై టు ఇంప్రూవ్ అని చెప్పేసి అన్నారండి. సో దాన్ని మనం షుడ్గా రాసామన్నమాట. షుడ్ ట్రై టు ఇంప్రూవ్, ఇక్కడ దేర్గానే ఉండిపోతుంది, మెటీరియల్ కండిషన్స్ అని చెప్పేసి రాస్తాం. ఓకే రైట్. సో పై సెంటెన్స్కి ఇది ఇంటర్లింక్డ్ కాబట్టి మస్ట్ షుడ్ ఉపయోగించి రాయటం జరిగిందనమాట. అక్కడ మస్ట్ అనేది తప్పనిసరిగా చేయాలని ఇక్కడ కూడా అప్లై అయిపోతుంది కాబట్టి. సో థర్డ్ మ్యాన్ అండి, ఫర్ దట్ వీ మస్ట్ కన్వే అవర్ గ్రీవెన్సెస్ టు ద బ్రిటిష్ పార్లమెంట్ అని చెప్పేసి ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా థర్డ్ మ్యాన్ సజెస్టెడ్ దట్ అని చెప్పేసి ఇచ్చారండి. సో దాన్ని మార్చేస్తే మనం, సో వీ కాస్త దే అయిపోతుంది, దే మస్ట్ కన్వే, అవర్ కాస్త దేర్గా మార్చేస్తాం, ప్రొనౌన్స్ మార్చేస్తాం కదండి, గ్రీవెన్సెస్ టు ద బ్రిటిష్ పార్లమెంట్ అని చెప్పేసి మారుస్తామండి. సో డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ చాలా ఈజీ అండి. మనము టెన్స్ మార్చితే సరిపోతుంది, ప్రొనౌన్స్ మార్చితే సరిపోతుంది. ఇంకొకటి కంజంక్షన్స్ అండి, అసెప్టివ్ సెంటెన్స్కి కంజంక్షన్, ఇంపరేటివ్ సెంటెన్స్కి కంజంక్షన్, నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్కి కంజంక్షన్, ఎస్ఆర్ నో క్వశ్చన్స్కి కంజంక్షన్, ఎంక్వైరీ క్వశ్చన్స్కి ఏ కంజంక్షన్, ఈ కంజంక్షన్స్ తెలుసుకొని ఉంటే జాగ్రత్తగా రాసేయచ్చండి. నెక్స్ట్ అండి, సో తర్వాత వచ్చేసి ఇంకొక యాక్టివిటీ ఇచ్చారండి. ఫస్ట్ సోల్జర్, సెకండ్ సోల్జర్, థర్డ్ సోల్జర్ అని చెప్పేసి మళ్ళీ 3 డైలాగ్స్ ఇచ్చారు. ఈ డైలాగ్స్ని కూడా మార్చమని చెప్పేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ సోల్జర్, ద వైట్ సోల్జర్ గెట్స్ హ్యూజ్ పే, మ్యాన్షన్స్ అండ్ సర్వెంట్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది అసెప్టివ్ సెంటెన్స్ మనకు తెలుస్తూనే ఉంది. సో స్టార్టింగ్ పార్ట్ టెక్స్ట్ బుక్లో అతనే ఇచ్చేసాడండి. ద ఫస్ట్ సోల్జర్ సెడ్ దట్ కంజంక్షన్ దాకా ఇచ్చాడు. ఓకే రైట్. సో ఆన్సర్ మనం రాస్తే ద వైట్ సోల్జర్ గెట్ కాస్త గాట్, పాస్ట్ టెన్స్ రాస్తాం కాబట్టి గాట్ హ్యూజ్ పే, మ్యాన్షన్స్ అండ్ సర్వెంట్స్, టెన్స్ అనేది మార్చేసాం. నెక్స్ట్ సెకండ్ సోల్జర్ మాట్లాడిన చూస్తే వీ గెట్ ఆ పిటియన్స్ అండ్ స్లో ప్రమోషన్స్ అని చెప్పేసి అన్నాడు. సో దీనికి మనం మార్చేస్తే ద సెకండ్ సోల్జర్ రిమార్క్డ్ దట్ అని చెప్పేసి అంతవరకు కంజంక్షన్ వరకు ఇచ్చేసి మిగిలింది రాయమంటున్నారండి. సో వీ అనేటటువంటి ప్రణౌన్ని మార్చాల్సి వస్తుంది, దేగా మారుస్తాము. సో టెన్స్ మారుస్తాం, గెట్ కాస్త గాట్ అయిపోతుంది. ఇంకా యాజ్ యూజువల్గా మిగిలింది రాసేస్తామండి, ఏమని ఆ పిటియన్స్ అండ్ స్లో ప్రమోషన్స్ అని చెప్పేసి రాసేస్తాము. సో నెక్స్ట్ అండి, తర్వాత థర్డ్ సోల్జర్, హూ ఆర్ ద బ్రిటిష్ టు అబాలిష్ అవర్ కస్టమ్స్ అని చెప్పేసి థర్డ్ సోల్జర్ అన్నాడు. సో దాన్ని ఆన్సర్ సగం కంజంక్షన్ వరకు ఇచ్చారండి. ద థర్డ్ సోల్జర్ ఆస్డ్ అని చెప్పేసి ఇచ్చారు. సో WH వర్డ్ కాబట్టి మనం WH వర్డ్తోనే స్టార్ట్ చేస్తాము, ఆల్రెడీ ప్రీవియస్గా మనం చూసేసాము.
సో ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాబట్టి సబ్జెక్ట్ ముందుకు తీసుకొస్తే ద బ్రిటిష్ అనేది స్టార్టింగ్కి వచ్చేసి ఆర్ అనేది తర్వాతకి వెళ్ళిపోతుంది. ఆర్ అనేది ప్రజెంట్ టెన్స్ కాబట్టి మనం పాస్ట్ టెన్స్గా మార్చితే వర్ అయిపోతుంది అనమాట. సో మిగిలిందంతా సేమ్ అండి. టు అబాలిష్ దేర్ కస్టమ్స్, హూ ద బ్రిటిష్ వర్ టు అబాలిష్ దేర్ కస్టమ్స్ అని రాసి ఫుల్ స్టాప్ పెడతాము. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని మనము అసెర్టివ్ సెంటెన్స్గా మారుస్తాం అనమాట. ఈ విధంగా మనం డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలండి.